హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాయంత్రం హాస్టల్ కాంపౌండ్ నిండా నవ్వులు మాటలు. కానీ మీరా మాత్రం నిశ్శబ్దంగా తన గదిలో కూర్చొనుంది. మీరాకి 2 రోజుల నుంచి రాత్రిళ్ళు ఒకే శబ్దం వినిపిస్తోంది. హాస్టల్లో రాత్రి 10 తర్వాత ఎవరూ బయటికి రావడానికి అనుమతి లేదు. అందుకే మీరా మొదట్లో చాలా భయపడేది. 3వ రోజు అదే శబ్దం. ఈసారి మరింత దగ్గరగా, గోడల పక్కన ఎవరో నడుస్తున్నట్లు. మీరాకి చాలా భయం వేస్తోంది. అయినా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. వెంటనే డోర్ దగ్గరికి బయటకు వెళ్ళి చూసింది. బయట అంతా చీకటిగా ఉంది. ఎవరూ లేరు. చాలా దూరంగా మాత్రమే ఒక లైట్ వెలుగుతోంది. బయట ఏం లేదు అని అనుకుంది. డోర్ మూసివేసేలోపే ఒక అమ్మాయి నీడ లాంటిది టెర్రస్ పైకి వెళ్ళే మెట్ల వైపు కదిలింది. మీరాకి అనుమానం ఇంకా పెరిగిపోయింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగింది. మెట్లు ఎక్కేలోపే ఆ నీడ కనిపించకుండా పోయింది. మీరా చిన్నగా టెర్రస్ పైకి వెళ్ళింది. పైన చల్లటి గాలి వీస్తోంది. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచింది. అయినా ఎటువంటి శబ్దం లేదు. అలానే నడుస్తూ కొంచెం ముందుకు వెళ్ళింది. అంతలోనే టెర్రస్ ఓ మూలలో ఒక ఫోటో పడి ఉంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు. మీరాకి చాలా భయం ఎక్కువైంది. తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉంది ఎవరనుకున్నారు? మీరానే. అందుకే తన గుండె ఒక్కసారిగా బరువెక్కింది. మీరా ధైర్యం చేసి తన ఫోటోని జేబులో వేసుకొని గదికి వెళ్ళిపోయింది. కానీ తన డోర్ దగ్గర ఒక చిన్న లెటర్ పడి ఉంది. మీరా ఆ లెటర్ని ఓపెన్ చేసి చూసింది. ఇంకా నమ్మకపోతే రూమ్ 208కి రా అని రక్తంతో రాసి ఉంది. 208 అది 2 నెలలుగా లాక్ చేసి ఉన్న గది. ఆ గది గురించి మాట్లాడాలంటే హాస్టల్లో అందరూ భయపడేవారు. ఎందుకంటే ఆ గదిలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆమె ఆత్మ ఆ గదిలో తిరుగుతుందని పలువురు పలు రకాలుగా చెప్పుకునేవారు. నిజం తెలుసుకోవాలని మీరా మొబైల్ ఫోన్ పట్టుకొని 208 రూమ్కి వెళ్ళాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్లుగానే 208 రూమ్కి దగ్గరగా కాస్త భయంగానే చేరుకుంది. అంతలోనే ఆ గది తలుపులు వాతంటరావే తెరుచుకున్నాయి. తన ఫోన్ వెలుతురులో లోపల అడుగుపెట్టింది. అప్పటికే అర్ధరాత్రి 1 గంట కావస్తుంది. అలానే ముందుకు సాగింది మీరా. అంతలోనే అద్దం ముందు డైరీ పడి ఉంది. అక్కడే మీరా ఫోన్ వెలుతురులో డైరీలో ఏముంది అనే ఆసక్తితో డైరీ చదవడం మొదలుపెట్టింది. నేను నందినిని ఈ హాస్టల్లో ఏదో పెద్ద రహస్యం ఉంది అలా అని నా తోటి వారికి చెప్పినా నన్ను ఎవరూ నమ్మటం లేదు అని డైరీ చివరి పేజీలో ఒక మాట రాసి ఉంది. అది చదవగానే మీరా ఊపిరి ఆగినట్లు అయింది. సారీ మీరా, నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను. ఎలా? నా పేరు అని ఈ డైరీలో ఆలోచించేలోపే
డోర్లు అన్నీ వాటంతటవే పెద్ద శబ్దంతో మూసుకున్నాయి. అంతలోనే వెనక నుంచి అమ్మాయి నీడ నిదానంగా మీరా వైపు రావడం మీరా గమనించింది. అక్కడే ఒక అబ్బాయి గొంతు వినిపించింది. డోంట్ మూవ్, నేను ఉన్నాను. వెంటనే మీరా తన చేతిలో మొబైల్ లైట్తో గది అంతటా చూసింది. అక్కడ ఉన్నది అర్జున్, మీరా క్లాస్లో ఉండే కుర్రాడు. ఎప్పుడు మీరాని చూసి నవ్వుతూ ఉండేవాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతలోనే అద్దంలో ఒక అమ్మాయి ముఖం కనిపించింది. అంతలోనే ఆ ముఖం మాయమైపోయింది. మీరా చేతులు వణుకుతున్నాయి. అర్జున్ నెమ్మదిగా ఆమె భుజంపై చేయి ఉంచాడు. నేను ఉన్నాను, నీకు ఏమీ కాదు అని. ఆ మాట వినగానే మీరాకి గుండెల్లో తెలియని నమ్మకం కలిగింది. అంతలోనే డైరీని అర్జున్ తీసుకొని చదివాడు. తర్వాత మీరా టెర్రస్పై దొరికిన ఫోటోని అర్జున్కి చూపించింది. అర్జున్ షాక్కి లోనయ్యాడు. గోడలోని రహస్య గది నుంచి శబ్దాలు మొదలయ్యాయి. అర్జున్ అన్నాడు అక్కడికి వెళ్ళకూడదు అని. కానీ మీరా అర్జున్ చేతిని వదిలేసి ముందుకు అడుగుపెట్టింది. గది లోపల పూర్తిగా చీకటిగా ఉంది. మీరా మొబైల్ లైట్తో ముందుకు వెళ్ళింది. తన వెంటనే అర్జున్ కూడా వచ్చాడు. ఆ గదిలో మీరా మరియు నందిని చిన్నప్పటి ఫొటోస్ లభించాయి. మీరా మరియు నందిని సొంతం అక్క చెల్లెళ్ళు అని అప్పుడే మీరాకు అర్థమైంది. మీరా చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ వలన అన్నీ మర్చిపోయింది. అసలు రహస్యం, నందిని హాస్టల్ రహస్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించింది. ఎందుకంటే సూపర్వైజర్ అక్కడ ఒంటరిగా ఉండే అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు. నందిని ఒకరోజు నిజాన్ని రికార్డ్ చేస్తుండగా సూపర్వైజర్ చూసి నందినిని రూమ్ 208లోని రహస్య గదిలో దాచిపెట్టాడు. నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి స్టోరీస్ ఇష్టపడే వారికి షేర్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి.